హృదయం ఎలాంటిదంటే పాల పొంగు లాంటిది. కింద సెగ పెట్టామనుకోండి, మంట తగిలింది అనుకోండి, పాలు పొసు 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 పొసుమని పొంగుతూ ఉంటాయి. దేవుడు ఒక చిన్న అద్భుతం చేస్తే, నా దేవుడు ఎంత గొప్ప దేవుడో, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎవరున్నారు, ఆ గొప్ప దేవుడిని నమ్ముకొని నేను ఎంత ధన్యుణ్ణి అయిపోయాను, సంతోషిస్తాం, స్తుతిస్తాం. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ పొంగే పాలల్లో నీళ్ళు అట్లా జల్లేమనుకోండి, ఏమైపోద్ది? ఇంకా పొంగిద్దా? అదే విచిత్రం, నీళ్ళు అట్లా తగలక మునిపే సప్ అయిపోద్ది. అట్లాగే చిన్న కష్టం రావటంతో ఏం దేవుడో ఏమో, ఏం ప్రార్థనో ఏమో, ఎంత భక్తి అవసరమా? ఏ భక్తి చేయని అన్యుడు బాగానే ఉన్నాడు కదా, ఎంత ఉపవాసం అవసరమా? ఇంకొక స్టేజీకి వెళ్ళి మనిషి ఏమంటాడో తెలుసా? ఉన్నావా? అసలు ఉన్నావా? ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడు. దేవుని ఉనికినే ప్రశ్నించి అంత స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయి ఇంకొన్ని సందర్భాలలో దిగజారి మనిషి తన జీవితాన్ని తను నిందించుకుంటూ, ఈ శాపగ్రస్తురాల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు, ఇలాంటి నిష్ప్రయోజకుని దేవుడు ఎందుకు పుట్టించాడు, నాలాంటోడు పుట్టకుండా ఉంటే బాగుండేది. కొన్నిసార్లు నిన్ను గూర్చి నువ్వు కృంగదీసుకుంటావు. అయితే దైవజనమ, లేఖన ఆధారాల నుంచి చెప్తున్నాను, దేవుడు ఏ వ్యక్తిని వ్యర్థంగా పుట్టించలేదు, అనాలోచనగా పుట్టించలేదు. ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కో ప్రత్యేకమైన ప్రణాళిక దేవునికి ఉంది. నిన్ను గూర్చి నువ్వు ఇలా ఆలోచిస్తే బాగుంటుంది. నీవెవరివై అంటే ఓ కారణ జన్మురాలివి. ఓ కారణం చొప్పున ఓ తల్లి గర్భాన్ని ఎన్నుకొని ఆ తల్లి గర్భం దాకా, ఆ తల్లి గర్భం ద్వారా దేవుడు నిన్ను లోకానికి పంపించాడు. నీవెందుకు పుట్టావో ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. ఒకరోజు వస్తుంది, దేవా నన్ను ఎందుకా నువ్వు పుట్టించింది, నా మీద నీకున్న ప్రణాళిక ఎంత గొప్పదా, అయ్యో మీ ఆలోచనలు ఎంత గంభీరాలని పొంగి పొర్లే హృదయంతో గంతులేసే దినాలు తప్పకుండా ఒకరోజు దేవుడు నీ బ్రతుకు